నాకు చాలా కష్టం. నాకు ఇదే అలవాటయిపోయింది ఫస్ట్ నుంచి అంటే అది అవ్వదు. ఎందుకంటే మనం భూమి మీదకొచ్చాం, మనుషులుగా నిలబడ్డాం కాబట్టి దేవుడు మాట్లాడుతున్నారా? యాక్సెప్ట్ చేయాలి. సముద్రంలో ఉన్నటువంటి వేవ్స్‌ని మనం చూస్తున్నా గాని, అలలను మనం చూసినా గాని, అవి ఎట్లా వస్తాయంటే స్పీడ్‌గా వస్తాయి. స్పీడ్‌గా వచ్చి సడెన్‌గా ఆగాలి. అది కష్టమా అంటే గనక బైక్ డ్రైవ్ చేసే వాళ్ళకి, కార్ డ్రైవ్ చేసే వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకని? స్పీడ్‌గా ఒక 80 స్పీడ్‌లో ఎళ్తున్నప్పుడు సడెన్‌గా అడ్డం వచ్చిందనుకోండి ఏదైనా గాని, సడెన్ బ్రేక్ ఏసారనుకో ఏమవుతది? పడడమైనా అవుతది, వాళ్ళని గుద్దడమైనా అవుతది, కింద పడడమైనా జరుగుతది. ఏదో ఒకటి జరుగుతది. అది కష్టం. అవునా కాదా? మొత్తానికి మంచి మాస్టర్స్ మంచి గ్రిప్ వాళ్ళకి కూడా కష్టమే. చాలా రేర్ అది. చాలా చక్కగా సడెన్ బ్రేక్ ఏస్తే ఆగడం అనేది. అంటే అంత స్పీడ్‌లో వెళ్తున్నప్పుడు. మరి సముద్రం దగ్గర కూడా మనం ఆలోచన చేసినట్టయితే అది అంత స్పీడ్‌గా వచ్చి ఇసుక దగ్గర అది ఆగిపోవాలంట. అది ఎలాగవుతదది? కానీ అవుతుంది. ఎందుకని? దేవుడు చెప్పారు గాబట్టి. దేవుడు మాట్లాడారు గాబట్టి, అది కష్టమైనా కానీ నేను దాన్ని సాల్వ్ చేయాలంతే. అది ఎంత కష్టమైనప్పటికీ నేను దాన్ని చేయాలి. అదే విధంగా ఈరోజు మనం దేవుడు చెప్పినటువంటి మాటకి వెంటనే రెస్పాండ్ అవుతున్నామా?